అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను మీ ముందుకి ఒక లీగల్ నోటిఫికేషన్ తీసుకొచ్చాను. ఇదేంటంటే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వాళ్ళు రిలీజ్ చేశారు. డిపార్ట్మెంట్ ఏంటంటే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ అండి. ఓకే, ఇప్పుడు పోస్టులు ఇందులో బ్యాంక్ వాళ్ళు చాలా పోస్టులు ఇచ్చారండి. ఏమేమి ఆఫీసర్ పోస్టులు అంటే స్కేల్ 2, 3, 4, 5, 6 పోస్టులు అండి. పోస్టులు నేమ్ ఆఫ్ ద పోస్ట్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి ఎన్ని, మొత్తం టోటల్ పోస్టులు ఎన్ని అనేది ఇప్పుడు మనం చూద్దాం. లీగల్ పోస్ట్ వచ్చేసరికి నెంబరు 36 అండి. సీనియర్ లీగల్ మేనేజర్ అండ్ మేనేజర్ అండి. ఇది పర్మనెంట్ పోస్ట్. సీనియర్ లీగల్ మేనేజర్ వచ్చేసరికి 10 పోస్టులు, మేనేజర్ వచ్చి 10 పోస్టులు ఉంటాయండి. ఈ ఏజ్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎక్కడ పోస్ట్ ఉంటుంది, ఎలా అప్లై చేయాలి, ఈ డీటెయిల్స్ చెప్పే ముందు నా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలా నన్ను ఇంకా మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు కమ్స్ టు పోస్ట్ సీనియర్ మేనేజర్ లీగల్ ఎలిజిబిలిటీ ఏంటి, వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకుందాం. 36 కదండి, పోస్ట్ నెంబర్ 36. ఈ పోస్ట్ డీటెయిల్స్ ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను అండి. 36 అండ్ 37 ఎలా అప్లై చేయాలి, ఎలిజిబిలిటీ ఏంటి, వాటి వివరాలన్నీ. 1 సెకండ్. థర్టీ 37 కదండి. 36 వచ్చేసరికి సీనియర్ మేనేజర్ పోస్ట్. క్వాలిఫికేషన్ ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్, లా డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. 60% మార్క్స్తో క్వాలిఫై అయి ఉండాలి. అలాగే ఎస్సీ, ఓబీసీ వాళ్ళకి ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి 55% క్వాలిఫై అయితే చాలు. క్యాండిడేట్ హూ పొసెస్ మాస్టర్ డిగ్రీ విల్ బి, ఎవరికైతే మాస్టర్ డిగ్రీ ఉంటారో వాళ్ళకి ఎక్కువ, అంటే ఎల్ఎల్ఎం చేసిన వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారండి. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలండి. అది అడ్వకేట్గా ఇండిపెండెంట్లీ చేసినా, ఏదైనా లా ఫర్మ్లో చేసినా, డిస్ట్రిక్ట్ హైకోర్ట్ ఎలా చేసినా అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్. అలాగే 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి బ్యాంక్లో జాబ్ చేస్తున్నట్టు లీగల్ అడ్వైజర్గా. ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 38 years. రిపోర్టింగ్ అథారిటీ ఎవరికి రిపోర్ట్ చేయాలండి, ఇది సీనియర్ మేనేజర్ వాళ్ళు చీఫ్ లా ఆఫీసర్కి రిపోర్ట్ చేయాలి. అలాగే ఇవన్నీ జాబ్స్, వాళ్ళ డ్యూటీస్ ఏంటివి అవన్నీ ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసరికి మేనేజర్ లీగల్, దీనికి మినిమం క్వాలిఫికేషన్ ఎల్ఎల్బి కంప్లీట్ అయి ఉండాలి 60% మార్క్స్తో. ఎస్సీ, ఓబీసీ వాళ్ళకి 55% మార్క్స్ ఉంటే ఓకే. అలాగే ఎల్ఎల్ఎం కంప్లీట్ చేసిన వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారండి. దీనిలో ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 5 years పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్, డిస్ట్రిక్ట్లో కానీ, హైకోర్టులో కానీ, ఇండిపెండెంట్గా కానీ ఎలా అయినా. అలాగే ఎవరికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారంటే ఎవరైతే బ్యాంక్లో లీగల్ అడ్వైజర్గా జాబ్ చేసి ఉంటారో, బ్యాంకింగ్ లాస్ మీద, కంపెనీ లాస్ మీద, లేబర్ లాస్ మీద, ఫ్యామిలీస్ లాస్ మీద, కాన్స్టిట్యూషనల్ లా, ప్రాపర్టీ, రెవెన్యూ మ్యాటర్స్ మీద డీల్ చేస్తారో వాళ్ళకి ప్రయారిటీ ఎక్కువ ఇస్తారు. ఇందులో ఏజ్ వచ్చేసరికి లిమిటేషన్ 35 years అండి. వీళ్ళు కూడా చీఫ్ లా ఆఫీసర్కి రిపోర్ట్ చేయాలి వాళ్ళ డ్యూటీని. అలాగే వాళ్ళ డ్యూటీస్ వచ్చి డ్రాఫ్టింగ్ ఇవన్నీ ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఎలా అప్లై చేయాలి, ఆ అప్లికేషన్ ఫామ్ ఇస్తారు, అది అప్లై చేయాలి. ఓకే, ఇక్కడ అన్ని రిజర్వేషన్స్ అండి. ఓబీసీ వాళ్ళకి ఎంత, వీళ్ళకి ఎంత అది ఉంది. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ 30 June 2024తో అప్పర్ ఏజ్ లిమిట్ కౌంట్ చేశారండి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, ఇలాగే 15 years, 13 years, 10 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 5 years, పర్సనల్ ఎఫెక్టెడ్ 1984 రైట్స్లో 5 years. ఇవన్నీ రిజర్వేషన్స్ ఇచ్చారు. ఒకవేళ బ్యాంక్లో లోన్ తీసుకొని పే చేయని వాళ్ళు, బ్యాంక్ పరంగా వాళ్ళు ఏమన్నా నోటీసులు తీసుకొని వాళ్ళు కంటిన్యూ చేయని వాళ్ళు, మోరల్ ట్రిబ్యూట్ మీద వీళ్ళు నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్ అండి. బ్యాంక్ పరంగా లోన్ పే చేయని వాళ్ళు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వాళ్ళు బాండ్ రాయించుకుంటారండి. ఇక్కడ
శాలరీ పే స్కేల్ ఉందండి. ఇందాక నేను చెప్పిన పోస్ట్లో మన శాలరీ స్కేల్ ఎంతో చూసి మన శాలరీ ఎంతో చెప్తారండి. కన్ఫర్మేషన్ ఏంటంటే కన్ఫర్మేషన్ న్యూలీ రిక్రూటెడ్ ఆఫీసర్ సాటిస్ఫాక్షన్ కంప్లీషన్ 6 months మ్యాండేటరీ పీరియడ్ అండి. ఇది ఓన్లీ క్లారిటీగా ఇచ్చారు. 6 months ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. అందులో మన వర్క్ బాగుంటేనే మనల్ని కంటిన్యూ చేయనిస్తారు. మినిమం సర్వీస్ పీరియడ్ 2 years బాండ్ రాపించుకుంటారండి. ఇది మ్యాండేటరీ. 2 years వాళ్ళ దగ్గర కంపల్సరీ చేయాలి. పైగా లీగల్ పోస్ట్ వచ్చి పర్మనెంట్ అండి. 2 years బాండ్ అయితే మ్యాండేటరీగా రాయించుకుంటారు. సిటిజన్ ఆఫ్ ఇండియా, నేపాల్, సబ్జెక్టు, భూటాను, వీళ్ళు వర్జిన్ అసలు ఎవరెవరు అప్లై చేయొచ్చు. సెలక్షన్ ప్రొసీజర్ ఏంటంటే ఎగ్జామినేషన్ ద్వారా ఎక్కువ మంది అప్లికేషన్స్ ఉంటే ఎగ్జామినేషన్స్ పెడతారండి. లేదంటే డైరెక్ట్ ఇంటర్వ్యూ పిలుస్తారు. అది డిస్కషన్ అయినా అయి ఉండొచ్చు, డైరెక్ట్ ఇంటర్వ్యూ అయినా అయి ఉండొచ్చు. ఇంటర్వ్యూ కూడా 100 marks ఉన్నాయండి. ఇంటర్వ్యూ 50 marks మినిమం రావాలి. అది SC, ST, PWD వాళ్ళకి 45 marks వస్తే చాలు, వాళ్ళు సెలెక్ట్ అయినట్టండి. సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళ ఎడిషనల్ క్వాలిఫికేషను, ఎక్స్పీరియన్స్, ఎలిజిబిలిటీ, మ్యాక్సిమం వాళ్ళు డీల్ చేసిన కేసెస్ ఎక్స్పీరియన్స్ వాటి బేస్ చేసుకొని వారికి ప్రయారిటీ ఇస్తారండి. ఈవెన్ 2 personsకి 50-50 వచ్చినా ఎవరికైతే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకి ప్రయారిటీ ఇస్తా అని చెప్తున్నారు ఇక్కడ. అలాగే రిటన్ ఎగ్జామినేషన్ ఇక్కడ రాశారు చూడండి. రిటన్ ఎగ్జామినేషన్ నెంబర్ ఆఫ్ ద అప్లికేషన్ మీద రిసీవ్ అయి ఉంటుంది. ఎక్కువ అప్లికేషన్స్ వస్తే రిటన్ ఎగ్జామినేషన్ పెడతారండి. లేదంటే డైరెక్ట్గా గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, మెరీ ఎలిజిబిలిటీ వాళ్ళు డిసైడ్ చేస్తారు ఏంటనేది. ఏమేమి డాక్యుమెంట్స్ ఇంటర్వ్యూ టైంలో మనం తీసుకువెళ్ళాలి. వాళ్ళు మనకి ఇచ్చిన కాల్ లెటరు, మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ ఫాము, మన డేట్ ఆఫ్ బర్త్, 10th class సర్టిఫికేట్ అయినా ఓకే, మన ఆధార్ కార్డు, మార్క్షీట్, SSC మార్క్షీట్ మ్యాండేటరీ అండి, అండ్ హైయర్ ఎగ్జామినేషన్ పాస్, ఎలిజిబిలిటీస్, ప్రతి సెమిస్టర్ ఇయర్ మార్క్స్, ఎడ్యుకేషన్ ఇంక్లూడ్ ఫైనల్ డిగ్రీ కూడా, కట్ ఆఫ్ డేట్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్. తర్వాత ఇన్కమ్, ఎవరైతే OBC, SC, ST వీళ్ళు ఉంటారో ఆ సర్టిఫికేట్స్ మ్యాండేటరీగా తేవాలండి. ఒకవేళ OBC వాళ్ళు క్రిమీ లేయర్ అయితే, నాన్ క్రిమీ లేయర్ అయితే వాళ్ళు ఖచ్చితంగా సర్టిఫికేట్ తేవాలి, నాన్ క్రిమీ లేయర్ అని. లేదు నాన్ క్రిమీ లేయర్ అయితే వాళ్ళు జనరల్ కేటగిరీకి వెళ్తారండి. Candidates will not allowed appear interview if she failed to produce డాక్యుమెంట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ తేపోతే వాళ్ళు ఇంటర్వ్యూకి నాట్ అలౌడ్ అండి. అలాగే అప్లికేషన్ ఫీజ్ UR, EWS, OBC వాళ్ళకి 1000 rupees, 180 GST, మొత్తం 1180 పే చేయాలండి అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ చేయడానికి. SC, ST, PWD, BV 100 అప్లికేషన్ ఫీజ్ 100 rupees, GST 18, మొత్తం 118 అండి. మొత్తం 118 పే చేయాలి. లాస్ట్ డేట్ అప్లికేషన్, ఇది అందరికి తెలియాల్సిన విషయం. లాస్ట్ డేట్ అప్లికేషన్ ఇస్ 26th July 2024. అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది 11th July 2024. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కానీ, 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళకి బ్యాంక్లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా వాళ్ళకి ప్రయారిటీ ఎక్కువ ఇస్తారండి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు ఈ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయండి. ఇక్కడ ఏమేమి అప్లికేషన్ ఫామ్ని దాంట్లో అప్లోడ్ చేయాలి, 10th, 12th, డిప్లొమా, గ్రాండ్ సెమిస్టర్, పోస్ట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, SC, ST, OBC సర్టిఫికేట్, PWS ఇఫ్ అవైలబుల్, అట్లా ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ చేయాలని. ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వెబ్సైట్లో ఉంటాయి. ఎవరైతే ఇట్లా నోటిఫికేషన్ పడింది, ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ ఇనిషియేటివ్, వాళ్ళ పేర్లు అన్నీ వస్తాయండి. ఇంకా మనకి ఏమన్నా అప్లికేషన్ ఫామ్లో ఏమైనా డౌట్స్ వచ్చినా, ఎక్కడైనా మన పేమెంట్ ఆగిపోయినా ఇక్కడ ఉన్న మెయిల్ ఐడికి పంపిస్తే వాళ్ళు మన డౌట్స్ని క్లారిఫై చేస్తారండి. పోస్ట్ వచ్చేసరికి ఇండియాలో ఏ ప్లేస్లో అయినా అపాయింట్ చేయొచ్చండి. సీనియర్ మేనేజర్ లీగల్ పోస్ట్కి 10, మేనేజర్ లీగల్ పోస్ట్కి 10 పోస్టులు ఉన్నాయి, మొత్తం 20. ఇండియాలో ఎక్కడైనా అపాయింట్ చేయొచ్చు వాళ్ళకి ఆఫీస్ ఉన్న చోట. అలాగే ఈ అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసి అందులో అప్లోడ్ చేయాలండి. మొత్తం డీటెయిల్స్, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్, అప్లికేషన్ ఫర్ ఫుల్ నేమ్, మొత్తం డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేసి క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఈ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏవైతే ఫిల్ చేశారో దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ని, వర్క్ ఎక్స్పీరియన్స్ దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ని అన్నీ సబ్మిట్ చేసి
ఎక్కడెక్కడ చేశారు, ఎవరైతే మనకి రిఫరెన్స్ ఇస్తారో సీనియర్ అడ్వకేట్స్, ఎనీబడి మీకు రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు రిఫరెన్స్ నేమ్ అన్నీ రాసి దాన్ని సాఫ్ట్ కాపీలో అప్లోడ్ చేయండి. ఇలాగే మీకు ఇంకా లీగల్ నోటిఫికేషన్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.